97వ వార్డు సుజాత నగర్ నందుగల గిరిప్రసాద్ నగర్ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం జరిగింది. కాలనీలో ఉన్నటువంటి పార్క్ ఏరియాలో కాలనీ వాసులందరూ సమిష్టిగా శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి 97వ వార్డు టీడీపీ అధ్యక్షులు సేనాపతి శంకర్రావు హాజరయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాలనీ వాసులందరూ సమిష్టిగా ఈ శ్రమదాన కార్యక్రమం చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. కాలనీ వాసులకు అవసరమైన కమ్యూనిటీ హాల్ భవనాన్ని త్వరగా మంజూరయ్యేలా చూస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వీచేలపు అప్పారావు, ప్రెసిడెంట్ గొర్ల రమణ, వైస్ ప్రెసిడెంట్ కరక అప్పలస్వామి మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రేటర్ విశాఖ 97వ వార్డు పరిధిలో గల గిరిప్రసాద్ నగర్ 1లో ఇక్కడ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మన కాలనీలో శ్రమదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పార్క్ ప్లేస్ చాలా అధ్వానంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన యూత్ కమిటీ కుర్రలందరూ కూడా దీన్ని ఎలాగైనా స్వచ్ఛందంగా మనం చేయాలని చెప్పని నా దగ్గర రావడం, వచ్చిన తర్వాత అలాగే జీఎం సహకారంతో ఈరోజు జేసీబీ పెట్టి మనకి కాలనీ చుట్టుపక్కల ఏవైతే మనకు జంగిల్ ఉందో మొత్తం అంతా పార్క్ క్లీనింగ్ కానీ జంగిల్ కానీ మొత్తం క్లీన్ చేయడానికి కూడా చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. ఎందుకంటే ఈ కాలనీ ఏర్పడి 30 ఏళ్ళు అయింది. గతంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో 30 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు కూడా వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ అందరూ పేదవాళ్ళే, చాలా దగ్గర హౌసింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటంటే ఇక్కడ ఈ పార్కు అభివృద్ధి, ఒక కమ్యూనిటీ పార్కు కాంపౌండ్ వాళ్ళు ఒక కమ్యూనిటీ వాళ్ళు కావాలని చెప్పని యూత్ అసోసియేషన్ కురవాళ్ళందరూ కూడా కాలనీవాసులు అందరూ కూడా అడగడం జరిగింది. తప్పకుండా వీళ్ళని తొందరగా ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళకి కానీ అలాగే కాంపౌండ్ వాళ్ళకి కానీ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ శాంక్షన్ చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కాలనీ వాసులు కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ భాగస్వామ్యం ఉండాలి, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఏదైనా చేయగలము, అభివృద్ధి కానీ ఏదైనా సరే. ఎందుకంటే ఏదో ప్రభుత్వం చేస్తుంది అని కాకుండా ప్రజల భాగస్వామ్యం కూడా తోడుంటే ఏదైనా అభివృద్ధి చేయవచ్చు తప్పకుండా. అంచేత ఈ కాలనీ విషయంలో అభివృద్ధి విషయంలో నాకు పూర్తి సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటాను.